హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో సంచారయుక్త జాతుల దినోత్సవ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. మన జాతి బిడ్డలకు మంచి చదువులు, నైపుణ్యాలు అందించాలని మంత్రి తెలిపారు. ఇక ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచాలని, సంచార జాతుల్లో ఇప్పటికే పైకి వచ్చిన వారు ఇతరులకు సహకారం అందించి ప్రోత్సహించాలన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేసినట్లుగా మంత్రి పొన్నం తెలిపారు. మనమంతా పోటీ ప్రపంచంలో ఉన్నత స్థానాలకు పోవాలంటే కొంత కఠోరమైనటువంటి దీక్షలు అవసరం. అంటే శ్రమతో పాటుగా ఒక లక్ష్యాన్ని, కొన్ని అంశాల పట్ల వృత్తి తప్పుగా తీయాల. మన మిత్రులు ఎవరో చెప్తారు, విదేశాల్లో కూడా ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు కులవృత్తి నామోషి ఉండదు. ఇలా రెండు విషయాల్లో మనం వచ్చినప్పటికీ చాలా ఇబ్బంది కలుగుతుంది. కులవృత్తులు చేసుకోవాలంటే నామోషి. ఉదాహరణ గీతా కార్మికులు ఇలా ఊర్లలో తాను చెట్టు ఎక్కి తెలియకపోతే వాడు ఎక్కువ చదువు ఎక్కినోడు వాడు ఎక్కే పరిస్థితి లేదు. అంటే ఏమైతుంది, కుల వృత్తులకు సంబంధించి ఇబ్బంది కలుగుతోంది. ఇలా కుల వృత్తులకు సంబంధించి వాస్తవంగా కుల వృత్తుల్లో పర్ఫెక్షన్ ఉంటే మంచి ఆదాయం ఉంది. ఇలా టెక్నాలజీ పెరుగుతూ ఉంది. గతంలో ఉన్నటువంటి కాంక్రీట్ నుంచి ఇలా డ్రై క్లీనర్ దాకా వచ్చింది. ఆ రోజు ఉన్నటువంటి నాయ బ్రాహ్మణులకు సంబంధించి మంగళచారం నుంచి ఇలా బ్యూటీ పార్లర్ దాకా పోతా ఉంది. అది కార్పొరేట్ చేయడం పోకుండా ఉండే విధంగా వ్యవస్థ ఎట్లా జరగాలో ఇక్కడ కూడా కుల వృత్తులకు సంబంధించి ఇలా మీరు చూస్తున్నారు. నిన్న గణేష్ పండుగ జరిగితే మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ ఎక్కడెక్కడ నుంచో అనేక రకాల కళాకారులను తీసుకొచ్చుకుంటా ఉన్నాం. ఉపాధి ఇలా తక్కువ దొరకలేదు. ఒక్కొక్కరికి 1000-2000 రూపాయలు ఇచ్చి కళాకారులకు సంబంధించిన ఉపాధి దొరికేటువంటి పరిస్థితి ఉంది. అంటే నేనేమంటున్నా, అదే పని చేసుకోమంటలే. నా ఫస్ట్